Second. Second. గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సకాలంలో స్పందించడంతో అధ్యాపకులు ప్రిన్సిపల్ ఊపిరి పీల్చుకున్నారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయం ప్రధాన గేటు వద్ద 6 విద్యార్థులు ఉండడాన్ని అటుగా వస్తున్న పాడేరు డీడీ కొండలరావు వారిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. విద్యార్థులు తటపటాయించడంతో డీడీ అసలు ఇక్కడికి దేనికి వచ్చారంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో సదరు 6 విద్యార్థులను తాము ఎండపల్లి వలస గురుకుల కళాశాల విద్యార్థులమని తమ కళాశాలకు చెందిన అధ్యాపకుణ్ణి బదిలీ చేయడంతో పాడేరు ఐటీడీఏకు వచ్చామని స్పష్టం చేశారు. దీనితో మీకు గురుకుల ప్రాంగణం నుండి వెలుపలకు రావడానికి అనుమతి ఎవరిచ్చారంటూ నిలదీశారు. వెంటనే అరకు ఎండపల్లి వలస గురుకుల కళాశాల ప్రిన్సిపల్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించి విద్యార్థుల నుండి వివరాలు సేకరించారు. అనంతరం విద్యార్థులను గురుకులం సెలకు తరలించారు. దీనితో అరకులోయలో మాయమైన విద్యార్థులు పాడేరులో ప్రత్యక్షం కాగా ఘటనకు గల పూర్వాపరాలు అధికారులు విచారిస్తున్నారు. వీళ్ళెవరమ్మా ఇదంతా వీళ్ళకి వచ్చారమ్మా సెకండ్